Hey!
సార్ కొంచెం లైటింగ్ నుంచి లైటింగ్ నీకు ఇప్పుడే నీకు ఉండేది వెళ్ళిపోవాలి అమ్మడే రాదు అందరూ సౌండ్ అంటే కుదరదు ఎవరు Played by USB Drive.
అభ్యర్థిగా నేను నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని ఈ కోవూరు శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రమంతటా రెపరెపలాడుతుంది. ఇది మళ్ళీ పునరుజ్జీవనానికి నాంది పలికిందని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆ గాయాలు మానక మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన మాట వాస్తవం. కానీ విభజన బిల్లులో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచించి ఈ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఏమేమి కావాలో అవన్నీ కూడా బిల్లులో పొందుపరిచారు. కడప స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, రైల్వే జోన్ అవ్వచ్చు, జాతీయ విద్యా సంస్థలు అవ్వచ్చు, అదేవిధంగా మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ విభజన బిల్లులో పొందుపరిచి ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినా కూడా 10 ఏళ్ల తర్వాత కూడా చట్టంలో పొందుపరిచినట్టు కూడా వీరు సాధించలేక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలన్నా, ఈ రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం రావాలన్నా ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి సంజీవని, ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు యువతనంతా కూడా నమ్మించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. 23 మంది ఎంపీలు మనం గెలిపిస్తే కనీసం పార్లమెంటులో ప్రత్యేక హోదా ఊసు కూడా ఎత్తలేదంటే దీన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుందో ఆ నాయకులే చెప్పాలి. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, రాజధాని లేదు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి మళ్ళీ పునర్వైభవం రావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి హామీ. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామనేటటువంటి హామీతో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు స్పష్టంగా మేము ఒక మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అదేమిటంటే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వరకు 2 లక్షల వరకు రుణమాఫీ, ఉపాధి హామీ. ఏదైతే కరువు వచ్చి పనులు లేక పేదలు అల్లాడుతుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధి హామీ కరువు పనిని ప్రారంభించిందంటే పేదల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి దృష్టిని మీరు ఆలోచించాలి. ఈ రోజు ఆ ఉపాధి హామీ కూలి కేవలం 200 రూపాయలతో ఉంటే దానిని ఏకంగా 400 రూపాయలకి పెంచుతున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఇకపోతే అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయాయి. కుటుంబ పోషణ పేదలకు చాలా కష్టమైందనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆలోచించి ప్రతి గృహిణికి నెల 8,300 రూపాయలు చొప్పున సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాము అనేటటువంటి హామీతో మీ ముందుకు వస్తున్నాం. భర్తీ చేయకుండా డిఎస్సీలు ప్రకటించకుండా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 2.3 లక్షల ఉద్యోగాలను మేము అధికారంలోకి రాగానే పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పెన్షన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో 70 రూపాయలతో ప్రారంభించింది పేదలకు సంబంధించి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పెన్షన్ ని ఏకంగా 200 రూపాయలకి పెంచడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్తున్నాయి, మాది సంక్షేమ ప్రభుత్వం, మేమే పెన్షన్లు కనిపెట్టాం, మేమే పెన్షన్లు ఇస్తున్నామని. నేను ఒక మాట అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ జిల్లాలో అర్హత ఉండి సచివాలయంలో అప్లై చేసుకొని పెన్షన్ రాని వాళ్ళు ఇంకా 8,970 అప్లికేషన్ దాదాపుగా 6 నెలల నుంచి పెండింగ్ లో ఉంటే ఆ పెన్షన్ మీరు ఎందుకు మంజూరు చేయలేకపోయారని అడుగుతున్నా. గతంలో ఎవరన్నా పెన్షన్ తీసుకునే పెద్దవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకుంటానో లేదా కూతురింటికో కొడుకింటికో వెళ్తే ఆ నెల వచ్చి తీసుకోకపోతే మళ్ళీ మరుసటి నెలలో రాకుండా రాదని భయపడేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి దాన్ని ఏ విధంగా కత్తిరించాలని ఆలోచించాయి తప్ప సంక్షేమంలో రాజశేఖర రెడ్డి గారి కన్నా మేము 3 అడుగులు ముందుకు వేశామని చెప్పుకునే ప్రభుత్వాల యొక్క తీరును మీరు గమనించాలని. వారసుడు ఎవరనే విషయం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే
కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బున్న వాటితో సమానంగా వైద్యాన్ని చేయించుకోవాలని పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండేటటువంటి అందరినీ, అమ్మా ఈరోజు అపోలోకి పోతే ఆరోగ్యశ్రీ ఉందా? బొల్లేన్లో ఉందా? మెడికవర్లో ఉందా? కేవలం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినా కూడా అందరి హృదయాల్లో ఉండేటటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి వారసుడా? రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకొచ్చే షర్మిలా రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసురాలు అనేది ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈ దేశంలో నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలలోని అడ్వర్టైజ్మెంట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా మేము నీకు ఓట్లు వేసిందే పరిపాలన చేయమనా, లేదనుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యాపారాలు చేయమనా? ఇసుక అమ్మతావు, మద్యం అమ్మతావు, చేపలు అమ్మతావు, ఇందుకా నీకు మేము ఓట్లు వేసింది? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా రైతులు ఈ నియోజకవర్గంలో పెన్నా నది ప్రవహిస్తుంది, కళ్ళ ముందే పెన్నా నదిలో ఇసుక ఉంటుంది. ఒక ట్రక్కు తోలుకోవాలి, ఎవడన్నా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే భయపడి వచ్చే రోజులు. శబ్దం తీసుకొచ్చి పెట్టాడు. శబ్బు రైతులకు పేదవాళ్ళ మీద యుద్ధం చేస్తారు తప్ప వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు టన్నులు ఎత్తుకోబోతున్నా కానీ వాళ్ళు ఏమీ అననటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అడుగడుగున గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా ఈ విధంగా పరిపాలన సాగిస్తుంటే దీనిగా మనం ఓట్లు వేసిందని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మీరు లక్షాధికారులు అయినారా కాబట్టి ఇచ్చేది 10 రూపాయలు మనకి తీసుకోకుండా, మనకి తెలియకుండా తీసుకునేది 20 రూపాయలు. ఈరోజు గ్యాస్ ధరలు పెరిగాయి, కరెంటు బిల్లులు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి. ఇట్లా అన్ని పెంచుకుంటా పోయి చివరికి మనకి ఇచ్చేది పావులా, తీసుకునేది 10 రూపాయలది ఈరోజు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే నేను స్విచ్లు ఎత్తాను డబ్బులు వేస్తాను కాబట్టి నాకు ఓట్లు వేయమంటున్నాడు. ఆయనేం వాళ్ళ సొంత ఇంట్లో డబ్బులు ఇవ్వాల, అది ప్రజల సొమ్ము. ప్రజా సొత్తుకు కాపలాదారుగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పేపర్ని ఏకంగా ఒక జీవో తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల అకౌంట్లో 200 రూపాయలు నెలకి ఎక్స్ట్రా వేసి వాళ్ళ ద్వారా మళ్ళీ ఆయన పేపర్ కొనిపించుకునే కార్యక్రమం చేస్తే ఆయనగా మళ్ళీ మనం ఓట్లు వేయాల్సిందని ఒకసారి ఆలోచించమంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్క, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ప్రసన్నని ఆయన ఈ నియోజకవర్గానికి 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే 30 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆదరిస్తే ఈ రోజు కూడా తీర ప్రాంత గ్రామాలకు వెళ్తే ఒక్కడి తాగునీళ్ళ కోసం అల్లాడుతున్నారంటే మళ్ళీ మనం ఓట్లు వేయాలని అడుగుతున్నా. ఏదైతే మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, కానీ ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏవి తీరినట్టుగా లేవు. చాలా గ్రామాలు, గిరిజన గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్పే కష్టాలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. నేను అడుగుతున్నాక 6 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేసేటటువంటి పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గురించి మనం మాట్లాడాలంటేనే నిజంగా అసలు ఆలోచించాలంటే ఒక రకంగా ఉంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు వాళ్ళ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టాడు చంద్రబాబు గారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కేవలం సూట్ కేసులో డబ్బును చూసి తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాలంతగా పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం జెండా మహిళ, తెలుగుదేశం కార్యకర్త కాదు, కష్టాలు అనుభవించిన కేవలం డబ్బుంటేనే టికెట్లు తీసుకుని ఈరోజు మా అక్క చెల్లెమ్మలు అన్నారు, అక్క మీరు ఏమైనా పెరిగిటిని పండుగ వస్తేనో పబ్బం వస్తేనో ఒక చీరో నాక కొనిమంటారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమడిగారు తెలుసు అక్క, వాళ్ళ ఆయన్ని ఒక ఎమ్మెల్యే సీటు కొనిమని అడిగింది. పాపం ఆయన నెల్లూరులో ప్రయత్నం చేశారు. అక్కడ ముందుగానే మన మంత్రి అనిల్ జాగ్రత్తగా ఖలీల్ అనే కర్చీఫ్ని అక్కడ వేసి పెట్టారు. ఏదైతే 2 పార్టీల సర్వేల్లో తెలుగుదేశం
గెలుస్తుంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు టౌన్ లో ఓడిపోతుందని తెలిసిన తర్వాత ఓడిపోయేటటువంటి సీటులో మైనార్టీలు కూర్చోబెట్టి అవమానించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రెండు పార్టీలు గమనించండి. అక్కడ కుదరకపోయేసరికి పాప మన చంద్రబాబు గారు ఆఫర్ ఇచ్చారు, నువ్వు కోరుకున్న నియోజకవర్గం ఇస్తాను తల్లి కోరుకోమంటే ఆమె ఆలోచించింది. ఎక్కడైతే బాగుంటుందంటే కోవూరుని ఎన్నుకోవడం జరిగింది. కోవూరు ఓటర్లు నీ డబ్బుకు అమ్ముడుపోయేటటువంటి వాళ్ళు కాదు అని గుర్తుపెట్టుకో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు అందరికన్నా కూడా తెలియగల వాళ్ళు. ఒక తుపాకులు మొన్న ఒక ఎస్టీ మహిళ ఈ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేస్తే 30,000 ఓట్లు ఆమెకి వేశారంటేనే ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆలోచన మీరు గమనించాలి. ఏదైతే కోవూరు నియోజకవర్గ ప్రజలు డబ్బుకు అమ్ముడుపోతారనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెట్టారంటే డబ్బులు తీసుకుని ఆలోచించమని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ 3 వ్యక్తులం పోటీలో ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి వారసురాలు, రాజశేఖర రెడ్డి రక్తం పంచుకుని పుట్టిన రాజసం నాకు ఈ నియోజకవర్గంలో పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చింది. ఈరోజు మీరు బేరీజ్ వేసుకోండి. ఈరోజు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అవి ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయి తప్ప వాళ్ళ సీట్లలో కూర్చుని వాళ్ళు సంపాదించుకుంటారు తప్ప ఈ దేశంలో పేద ప్రజల కోసం కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి కానీ ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన కొనసాగుతుంది, మాట్లాడితే కేసులు పెట్టడం, మాట్లాడితే ఇబ్బందులు పెట్టడం, బెదిరించడం, చివరికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో నామినేషన్లు కూడా వేయలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇట్లాంటి పార్టీలు మళ్ళీ గెలిస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ రాజ్యాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు తప్ప మరి ఏ నాయకుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఆలోచించలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఎక్కడేదాకా మనకి డబ్బులు ఇచ్చాడు, దేవుడు కాల ఆయన మంచి పరిపాలన ఇచ్చాడు, మనకి ఏమి కావాలో చూసుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, నేను ముఖ్యమంత్రిని అయినాను కాబట్టి, మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయమని అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి ఓటు వేసే ముందు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ఈరోజు ఆయన ఓట్లు అడిగాడు. కానీ చివరికి రాజశేఖర రెడ్డి బొమ్మను కూడా తీసేసేటటువంటి మహానుభావుడి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయం మరొకసారి ఆలోచించండి. గతంలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. నాకు ఒక అవకాశం మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు ఏం దిగులు పడపాకండి. ఆమెకి డబ్బులున్నాయి, మీరు అడిగినంత ఇస్తుంది, తీసుకోండి, ఓడిపోయినా కూడా ఏం బాధలేదు. ఆమె మళ్ళీ వాళ్ళ ఆయన ఒక 100-200 కోట్లు పెట్టి ఒక రాజ్యసభలో ఒక మంత్రి కొనిచ్చేటటువంటి శక్తి ఉంది. ఎందుకంటే ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి, ఒక 100 కోట్లు పోయినా కూడా పెద్దగా బాధపడేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి చెప్తున్నా. కాబట్టి వేడుకుంటున్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ కి నాతో పాటుగా ఒక ఐఏఎస్ అధికారి, గతంలో ఈ జిల్లాలో కె రాజు గారు అయితే తెలుసా మీకు రాజు గారు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసేటప్పుడు 1988 నుంచి రాత్రి బడిని ప్రారంభించి ఎవరైతే వేలు ముద్రలు వేస్తున్నారో వాళ్ళకి దాదాపు 7 లక్షల మందికి అక్షరాలు నేర్పించినటువంటి మహానుభావుడు, ఒక దళితుడు ఈరోజు పార్లమెంటు నియోజకవర్గానికి కె రాజు ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కోవూరు శాసనసభలో రాష్ట్రం అంతా కోవూరు వైపు చూస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కోవూరు ఓటర్ల వైపు చూస్తున్నారు. వీళ్ళు డబ్బుకు అమ్ముడుపోతారా, లేదంటే నీతి నిజాయితీగా మనస్ఫూర్తిగా వీళ్ళు మంచి అభ్యర్థిని ఎన్నుకుంటారనేటటువంటి విషయం ఈ రోజు రాష్ట్రం అంతా కోవూరు వైపు చూస్తుంది. మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి మండలం ఈ నియోజకవర్గంలో ఉంది. గతంలో జగ్గా వెంకయ్య గారు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టాడు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఓటు వేసే ముందు
ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. సమయం లేని దాని వల్ల నేను ప్రతి ఇంటికి రాలేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీలైనంత వరకు ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క మేనిఫెస్టోని, అదేవిధంగా అభ్యర్థిగా నేను చేసినటువంటి గతంలో చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంటికి చేరుస్తారు. కమ్యూనిస్టు సోదరులు కూడా మాతో నడుస్తున్నారు, అదొక శుభ పరిణామం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదల పార్టీ. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు కొంగు పట్టుకుని న్యాయం చేయండి అంటూ న్యాయ యాత్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతా ఉంది. కాబట్టి ఈ నెల 5వ తారీఖున కోవూరు నియోజకవర్గానికి షర్మిలమ్మ గారిని నేను వేడుకున్న అక్క మీరు వచ్చి నాతో కలిసి కోవూరు నియోజకవర్గంలో ఒక సభ పెట్టి మాట్లాడమని, బహుశా 5వ తారీఖున రాజశేఖర బిడ్డ షర్మిలమ్మ గారు కోవూరు నియోజకవర్గానికి కూడా రాబోతున్నారు. మీరందరూ కూడా దాన్ని కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన షర్మిలమ్మ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు నాతో పాటు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా పిచ్చయ్య కానీ వాళ్ళ ఎవరైతే ఈ గ్రామ ఓటర్లు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి